మీ అందరూ కూడా నా శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను చూడండి. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ దినము నాయన నీ వాక్య వర్తమానం అందించడానికి కృప, సమయాన్ని, భాగ్యాన్ని మాకు దయచేసిన తండ్రి నీకు వందనాలు. అయ్యా, నా శరీర ప్రాణాత్మ నీ చేతులుగా అప్పగిస్తున్నాను. మాట్లాడేది నేను కాదయ్యా, నాయందు మీరుండి నాయన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, వారి హృదయాలు వాక్యాలు భద్రపరచమని, వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి నీ కృపా, ధన్యత, భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ వేడుకను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మాకు ఒక స్త్రీ కనబడుతుంది కదండి. ఆ స్త్రీ ఎవరంటే, ఆ స్త్రీ పేరు అతల్య. 2వ వచనం చదువుతాను చూడండి. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడి యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. ఆ తల్లి గారి పేరు ఏంటండి? అతల్య. ఈవిడంట తన కుమారుడికి ఏం నేర్పుతుందంట? దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చాను. ఆయన ఇప్పుడు ఒక రాజు అండి. ఆ రాజుగారి పేరు ఏంటంటే, అప్పుడు మనం చదివాం కదండి, అహజ్యా. ఆ రాజుగారి పేరు అహజ్యా. ఆ కొడుకు పేరు ఏంటంటే అహజ్యా. తల్లి పేరు అతల్య. అయితే ఆ అతల్య అహజ్యా కుమారుడికి ఏం నేర్పుతుందంటే, దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పుతుంది. ఈ రోజుల్లో చాలా మంది తల్లులు కూడా తమ బిడ్డలకు దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పుతున్నారు. వారు దుర్మార్గంగా ప్రవర్తించిన సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు, కానీ వారిని దండించట్లేదు, వారికి భయభక్తులు నేర్పించట్లేదు. అలాగా వారు చెప్పక వారు అనేకమైన పాపపు జీవితాల్లో పడిపోతున్నారు. అనేక మంది జీవితాలను నాశనం చేసేస్తున్నారు. దానికి పైగా వాళ్ళ వెనకాల సపోర్ట్ కూడా చేస్తూ ఉంటున్నారు తల్లులు. కానీ ఒక తల్లి అనేది తన బిడ్డకి మంచి మార్గంలో వెళ్ళడం నేర్పించాలి, మంచి బుద్ధులు నేర్పించాలి. కానీ ఈ రోజుల్లో చాలా తల్లులు తమ బిడ్డలు ఏ రీతిగా చెడ్డ మార్గంలో వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళని దండించకుండా, గద్దించకుండా, హెచ్చరించకుండా వాళ్ళు ఎటు వెళ్ళినా వాళ్ళు కూడా వీళ్ళు సపోర్ట్గా వెళ్తూ ఉంటున్నారు. ఈ అతల్య కూడా తన కుమారుడి కంటండి, ఆ కుమారుడు దుర్మార్గంగా నువ్వు ఎలా ప్రవర్తించాలి, నువ్వు ఏ విధంగా ఉండాలి, నువ్వు ఎదుటి వారితో ప్రేమగా ఉండకూడదు, కఠినంగా ఉండాలి, రాజ్యంలో ఎక్కువగా అందరి మీద ఒత్తిడి తెచ్చే, శ్రమ ఎక్కువ పెట్టే, నువ్వు ఇష్టానుసారం మూర్ఖంగా ప్రవర్తించే అన్న రీతిగా తల్లి ఏం చెప్తుందంటే తన కుమారుడికి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పుతుంది. మరి ఒక తల్లి అనే ఆవిడ అలా దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించవచ్చా? బిడ్డలకి మొదటి గురువు ఎవరంటారంటే తల్లే అంటారు కదండి. తల్లే ఇంటి దగ్గర తల్లి ఉంటుంది కాబట్టి ప్రతి చిన్న విషయం కూడా తల్లే చెబుతూ ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు చిన్న వయసు నుంచే నీ బిడ్డకి ఏం నేర్పించాలి? మంచి నేర్పించాలి. ఎదుటి వారితో ఎలా ఉండాలి, పెద్దవారితో ఎలా ఉండాలి, నీకంటే చిన్నవారితో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలని నీ బిడ్డలకి వారు వయసుకు వచ్చే అది కొంచెం జ్ఞానం, మాటలు అర్థమవుతున్నాయి అంటే ఈ సమాజంలో ఎలా బ్రతకాలి, పెద్దవారితో ఎలా ఉండాలి, చిన్నవారితో ఎలా ఉండాలి, అలాగే నీకంటే చిన్న వయసు వారితో ఎలా ఉండాలి, చుట్టుపక్కల వారితో ఎలా మాట్లాడాలి, నీ తోటి విద్యార్థులతో ఎలా మాట్లాడాలి, ఉపాధ్యాయులతో ఎలా మాట్లాడాలి, నీకంటే పెద్ద వయసు తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు ఉంటారు, వారితో ఎలా మాట్లాడాలి, నీతో సమాన వయసు అయితే ఆడపిల్లలు అయితే మగపిల్లలతో, మగపిల్లలైతే ఆడపిల్లలతో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి, వారితో ఎలా హద్దుల్లో ఉండాలని ప్రతి మంచి మాటలు నీ బిడ్డలకి మంచి అనేది నేర్పాలి, కానీ చెడ మాటలు అనేవి నేర్పకూడదు. నీ బిడ్డలని ఒక వయసుకు వచ్చాక వారికి మంచి చెడులు తెలిసినప్పుడు నువ్వు బోధించాలి. ఇది మంచి, ఇది చెడు, నీకంటే పెద్దవారితో ఎలా మాట్లాడాలి, నీకంటే చిన్నవారితో ఎలా ఉండాలి, అబ్బాయిలైతే అమ్మాయిలతో ఎలా ఉండాలి, అమ్మాయిలైతే అబ్బాయిలతో ఎలా ఉండాలి, వారికి ఎలా దూరంగా ఉండాలి, పెద్దవారితో ఎలా మాట్లాడాలి, అమ్మమ్మలు తాతయ్యలు ఉంటారు వారితో ఎలా మాట్లాడాలి, ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి అని ఒక మంచి ప్రవర్తన నీ బిడ్డలకు నేర్పించాలి. కానీ అతల్య తన కుమారుడికి ఏం నేర్పిస్తుంది? దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిస్తుందంట. ఇంకా దుర్మార్గంలో చెప్పుకోవాల్సిన లేదు, ఇంకా ఎన్నో చాలా అపవిత్రమైన పనులు అన్నీ చాలా దుర్మార్గంగా ప్రవర్తించడంలోనే వస్తాయి.
అంటే తన కుమారుని తన చేతులారా తనే నాశనం చేసుకుంటుంది. తన కుమారుని తన చేతులారా ఆవిడే పాడు చేసేస్తుంది. అండ్ ఎప్పుడైనా మన బిడ్డలు ఒక చిన్న తప్పు చేసినప్పుడే మనం దండిస్తే వాళ్ళు పెద్ద తప్పు చేయకుండా ఉంటారు. ఓ తల్లి అంటండి ఒక కుమారుడు అంటే ఇంటి పక్కన నుంచి అంటే ఒక గుడ్డు సూదట్టుకు వచ్చేసాడంటే, బట్టలు కుట్టుకునే సూది ఉంటుంది కదా, ఆ సూది పట్టుకుని వచ్చాడంట. ఆ తల్లినంట భలే తెచ్చేవరా బాబు, ఇల్లంతా ఎతికేస్తాను, సూదులే కొడతాను, బాగానే తెచ్చేవరా అని సూది తీసుకుని కుట్టేస్తుందంట. సూది కాస్త తర్వాత ఏమవుతుందంటే ఒక్కోటి అలాగ పెద్ద 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 వస్తువులు తెస్తా ఉంటే నా బాబే నా బంగారు బాగానే తెచ్చేస్తున్నా, కొనుక్కోలేకుండా తల్లి ఏం చేస్తుంది, సమర్థిస్తుంది. ఎందుకు కొనుక్కోలేకుండా ఫ్రీగా వచ్చేస్తుంది కదా, సమర్థిస్తూ వస్తుంటే తను అనుకుంటాడు ఇది మంచి పనులు అనుకుంటా, ఇలా చేయొచ్చు అనుకుంటా అని తను ఏం చేస్తున్నాడు, మళ్ళా ఇంకా అనేక ఇళ్లలో నుంచో ఎక్కడి నుంచో ఏం చేస్తున్నాడు, మొత్తం అన్నీ దొంగిలించుకుంటూ పట్టుకొచ్చేస్తూ ఉన్నాడు. అయితే అలా ఒక రోజు పెద్ద గజదొంగ అయిపోయాడంటండి. సూదులు, బ్రష్లు, చొప్పులు, బకెట్లు, డొంగు ఇవన్నీ కాక ఇంకా డబ్బులు, బంగారాలు, ఇంక ఇల్లు కూడా దోచేస్తాను, ఇంట్లో ఉన్న బంగారాలు, డబ్బులు కూడా దోచేస్తున్నాడంటండి. ఏంటి ఎప్పటికైనా దొంగ పట్టుబడతాడు కదా, ఒకసారి 2 సార్లు దొరకకపోయినా ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా దొరుకుతాడు. దొరికేశాడు, జైల్లో పెట్టేస్తే ఏడుస్తున్నాడండి. జైల్లో ఏడుస్తుంటే ఒకసారి వాళ్ళ జైలు అధికారులతో ఉన్నారంటే ఒకసారి మా అమ్మని పిలిపించండి అన్నారంట. అయితే తన తల్లిని పిలిపించారంట. తన తల్లి ఏడుస్తూ బాబు తన జైల్లో ఉన్నాడు, వచ్చి దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే ఏడుస్తూ ఉంది. అమ్మ ఎలా దగ్గరికి రాని గట్టిగా చూపెట్టి కరిచేసాడంటే, యారా ఎందుకు నా చెవు కరిచేసావంటే, ఈరోజు నేను ఈ జైల్లో ఉన్నానంటే కారణం ఎవరంటే నువ్వే. ఏమంటున్నాడండి, నేను ఆ రోజు సూది తెచ్చినప్పుడే నువ్వు నన్ను దండించుంటే, నన్ను కొట్టుంటే, నన్ను శిక్షించుంటే నేను ఈరోజు ఈ జైలుకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. నువ్వు ఆ రోజు నన్ను సమర్థించావు, ఈ తప్పు ఇది మంచిదే అని ఏం చేసావు, నన్ను సమర్థించావు. నన్ను సమర్థించడం వల్ల నేను ఇదంతా కరెక్టే అనుకుని ఈరోజు పెద్ద దొంగగా నేను మారిపోయాను. ఈరోజు ఈ చెరసాల్లో ఇలాగా ఉంటున్నాను. నేను ఇలాగా తయారవడానికి కారణం ఎవరంటే నువ్వే నా యొక్క ఈ స్థితికి రావడానికి కారణం ఎవరంటే నువ్వే అని తన తల్లితో చెప్పాడంటే, తన తల్లి ఏడుస్తూ వెళ్ళిపోయింది. అంటే ఒక బిడ్డ దుర్మార్గుడుగా మారాలన్నా, మంచివాడుగా మారాలన్నా అది యొక్క కారణం ఎవరై ఉంటారో తెలుసా, తల్లి అయి ఉంటారు. తన చిన్న తప్పు చేసినప్పుడే నువ్వేం చేయాలి, దండించాలి. ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇది కరెక్ట్ కాదు అని నువ్వు నీ బిడ్డకి ఏం చేయాలి, చెప్పాలి, దండించాలి, గద్దించాలి. నువ్వు సమర్థిస్తే వాడు అలా కావడానికి కారణం నువ్వే అవుతావు. నిన్ను చూసి మాదిరిగా వాళ్ళు మంచిగా నేర్చుకోవాలి. కానీ ఈరోజు చాలామంది బిడ్డల్ని దుర్మార్గంగా దొంగతనం చేయరా, అదట్రారా, ఇదట్రారా, కష్టపడకుండా డబ్బు వచ్చేలా చూడరా అని కొత్త ఆలోచనలు, ఐడియాలు నువ్వే ఇస్తున్నావు నీ బిడ్డకి. అంటే నీ బిడ్డకు నువ్వే చెడ్డవాడిగా మారుస్తున్నావు. రేపు పొద్దున్న దొరికితే నువ్వు దొరకవు కదా, ఎవరు దొరుకుతారు, నీ బిడ్డే దొరుకుతాడు. వాడు చెరసాల్లో ఉంటాడు. ఎవరు దొరుకుతారండి, అబ్బాయే దొరుకుతాడు. వాడు జైల్లోకి వెళ్తాడు. అప్పుడు నీ మీద ఉన్న అభిప్రాయం చాలా చెడ్డగా మారుతాం. ఎందుకంటే ఇదంతా నా తల్లి చెప్పడం వల్లే కదా నేను చేశాను. నా తల్లి మంచిగా నన్ను పెంచితే నేను ఇలా ఎందుకు చేస్తాను, నా తల్లి నన్ను మంచిగా పెంచకపోవడం వల్లే ఈ దుర్మార్గమైన పనులు నేను చేశాను అని అనుకుంటాడు. అండ్ ఈ సామెత కూడా ఉంది కదా, మ్రొక్కై వంగనిదే మ్రోనై వంగునా అని. అంటే చిన్న వయసులోనే నువ్వు వాడిని వంచకపోతే పెద్దవాడయ్యాక వాడిని మాట వినడు, ఇంక నిన్నే కొట్టేవాళ్ళ ఉంటాడు. పెద్దవాడయ్యాక ఇంక వాడిని మాట వినడు. ఎందుకు చిన్నప్పుడే నువ్వు వాడిని వంచకపోతే పెద్దయ్యకి ఎలా వంగుతాడు, ఒక స్థితికి వచ్చేసాక ఇంక నిన్ను కొట్టే స్థితిలో ఉంటాడు. నువ్వు నాకు చెప్పేదేంటి, నువ్వు నాకు చేసేదేంటి, నేను చెప్పినట్టు పడును, నేను చెప్పినట్టు చేస్తుండ నీ మీద రివర్స్ అవుతాడు. చిన్న కొమ్మగా ఉన్నప్పుడు ఇలా చేస్తూ మనం వంచేయగలం. పెద్ద వృక్షమయ్యాక నువ్వు ఇలా వంగుతుంది, అది వంగదు. మనిషి కూడా అటువంటి వాడు, బిడ్డ కూడా అటువంటి వాడు. చిన్న ప్రాయంలోనే వాడికి నువ్వు అన్నీ నేర్పించాలి. మంచి మాటలు నేర్పించాలి, మంచి బుద్ధులు నేర్పించాలి, మంచి నడవడక నేర్పించాలి, మంచి మాటలు నేర్పించాలి, మంచి ప్రవర్తన నేర్పించాలి. కొంతమంది బిడ్డలకు బూతులు నేర్పుతారండి చిన్న వయసులోని.
చిన్న వయసులోనే ఏం నేర్పుతారండి? బూతులు నేర్పుతూ ఉంటారు. అరే అలా తిట్టరా తాతయ్యని, ఎలా తిట్టరా తాతయ్యని, అరే నానమ్మని అలా తిట్టరా అండి, బూతులు నేర్పుతూ ఉంటారు. చిన్న వయసులో వాళ్ళకి ఏం చెప్తామో అది బాగా వాళ్ళకి మైండ్ సెట్లో ఉండిపోద్దండి. నువ్వు అప్పుడు మంచి బోధ వారికి బోధించావనుకో, ఆ మంచి మాటలు ఒకప్పుడు నా తల్లి నాకు ఈ మాటలు బోధించింది, ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా చేయాలి అని తన మనసులో ఒక ఆలోచన వస్తుంది. నువ్వు చెడ్డ మాటలు నేర్పించావనుకోండి, రేపు పొద్దున వాడు చెడు చేయడానికి అవకాశం ఉంటుంది. మా అమ్మలకి ఇక్కడ చెప్పింది ఇలా చేయొచ్చు, ఇలా చెందొచ్చు అని వాడు చెడ్డ మార్గాల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. మనం ఏం చేయాలి? వాళ్ళకి మంచి బోధించాలండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం, చూడండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వాడికి ఎప్పుడు నేర్పాలంటండి? బాలుడుగా ఉన్నప్పుడే వాడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలంట. అప్పుడు వాడి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే చిన్నప్పుడుగానే, బాలుడుగా ఉండగానే ప్రతి విషయము వాడికి బోధించాలి, ప్రతి మాటలు వాడికి బోధించాలి, మంచి మాటలే బోధించాలి, మంచిగానే చెప్పాలి, మంచి ప్రవర్తన చెప్పాలి, మంచి నడవడిక చెప్పాలి, మంచి మాటలు వాళ్ళకి బోధించాలి. దేవుని మాటలు బోధించు వాళ్ళకి, దేవుని వాక్యాన్ని కథల రూపంలో ఒక మాట చెబుతూ ఉండు. మన 10 ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు వారికి బోధించు, చెప్పు. ఒరే దేవుడు మనకంటూ ఒక 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు, ఈ 10 ఆజ్ఞలు మనం పాటించాలి. నరహత్య చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరింపకూడదు, పొరుగువానిది ఏది ఆశించకూడదు, పొరుగువానిది ఏది మనం పట్టుకొచ్చేకూడదు. మన దేవుడు ఒక్కడే. ఇవన్నీ నీ బిడ్డకు బాలుడై ఉన్నప్పుడే వాడికి నేర్పించాలంట. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను, చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఎంట కూర్చుంటున్నప్పుడును, త్రోవలు నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికమలవలే ఉండెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. చూసారండి దేవుడి వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో. మన దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి మాటనంట మన యొక్క హృదయాల్లో ఉండాలంట. అవి ఏం చేయాలంటే నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, అంటే దేవుని యొక్క మాటలు వారికి చెప్పాలి. ఒరే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు ఇవి, మనకిచ్చిన ధర్మశాస్త్రం ఇది. ఆ ధర్మశాస్త్రంలో దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడికి నచ్చినట్టు బ్రతకమన్నాడు, దేవుడికి లోబడి బ్రతకమన్నాడు, నీతిగా బ్రతకమన్నాడు, యథార్థంగా బ్రతకమన్నాడు, కష్టపడి బ్రతకమన్నాడు. దేవుడు మనకి ఎన్నో మాటలు దేవుని వాక్యంని ధర్మశాస్త్రంలో దేవుడు మనకు బోధించి ఉన్నాడు. ఇదిగో ఇవన్నీ నువ్వు చక్కగా వినాలి. నేను చెప్తున్నప్పుడు చక్కగా శ్రద్ధగా వినాలి. వాటిని ఏం చేయాలంటే బిడ్డలకు ఏం చేయాలంటండి? అభ్యసింపజేసి నీ ఎంట కూర్చుంటున్నప్పుడును, చక్కగా పని అయిపోయాక బిడ్డలకు హోంవర్క్స్ గట్టు చేయించేసాక నీ బిడ్డ నువ్వు కూర్చుని ఏం చేయాలంటే నీ బిడ్డకి ఆ దేవుని మాటల్లో కథల రూపంలోనో, దేవుని ఆజ్ఞల రూపంలోనో, లేదా ఒక కంఠస్థ వాక్యం రూపంలోనో నీ బిడ్డలకి ఏం చేయాలంట? చెప్పాలంట. కూర్చుని ఏం చేస్తారండి? నువ్వు సెల చూడరా, నేను సెల చూస్తాను, అలా కాదు బిడ్డలకు చెప్పడం. వాళ్ళు కాసేపు ఆడుకుంటా పోదానండి, మరీ ఆడుకోనివ్వద్దు, మరీ ఏం చేయించద్దని అంటలేదు. అంటే కొంత సమయము దేవుని మాటలు బోధించండి, వారికి ఆడుకునే సమయాన్ని ఆడుకునివ్వండి. అలాగే కొంత సమయం ఏం చేయాలంటే దేవుని మాటలు కూడా బోధించాలి. నీవు కూర్చున్నప్పుడు వాటిని నీవు ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలు నడిచినప్పుడును, అలాగే నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా, నీ బిడ్డను తీసుకువెళ్తున్నప్పుడు కూడా దేవుడి మాటలు చెప్పాలంట. అలాగే పండుకున్నప్పుడు కూడా చెప్పాలంట. ఇదివరకు చూడండి, చాలా పాత రోజుల్లో పిల్లలకి అవి కథలు చెబుతూ ఉండేవారు పడుకునేటప్పుడు. అమ్మాయి ఏదైనా కథ చెప్పనంటే 7 చేపల కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, లేకపోతే వాకిట్లో పంచం వేసుకుని చందమామని చూపిస్తూ చందమామ కథలు. అలాగే పెద్దవారు నిజంగా భలే కథలు చెప్పేవారండి, చాలా మంచి మంచి కథలు చెప్పేవారు రాత్రి పడుకున్నప్పుడు. అలాగే నీ బిడ్డ పడుకున్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు ఏం చేయలేదంటే నీ బిడ్డకి ఒక మంచి కథ లాంటిది. అంటే మన బైబిల్ గ్రంథంలో బోల్ మంది గొప్పవారు ఉన్నారు. ఒక యోసేపు ఉన్నాడు, ఒక దావీదు ఉన్నాడు, ఒక సమూయేలు ఉన్నాడు, అండ్ ఎంతమంది భక్తులు లేరు? యేసయ్య ఉన్నాడు, వారి శిష్యులు పౌలు గారు, పేతురు గారు వీళ్ళు ఉన్నారు, అబ్రహాం ఉన్నారు, ఇస్సాకు ఉన్నారు, యాకోబు ఉన్నారు. వీళ్ళందరిలో కొన్ని మంచి అయిన కథల రూపంలో నీ బిడ్డలకు చెబుతూ ఉంటే
ఈ భక్తుడు ఎంతలాగా ఉన్నాడా, దేవుడి పట్ల ఎలా ఉన్నాడా, దేవుడి పట్ల ఎంత మంచి మార్గంలో నడిచాడా, ఆ కథ ఆ భక్తుడి యొక్క స్టోరీ నువ్వు ఏం చేయాలి కథల రూపంలో నీ బిడ్డలకు చెప్పినప్పుడు వారు ఆ సమయం వచ్చినప్పుడు తుట్టిల్లో పోకుండా ఉంటారు. నా తల్లి చిన్నప్పుడు నేను పడుకున్నప్పుడు నాకు ఈ భక్తుడి గురించి చెప్పింది. ఆ భక్తుడు శ్రమల్లో ఎలా నిలబడి ఉన్నాడా, అయితే నేను నిలబడి ఉంటాను. ఆ భక్తుడికి శోధన వచ్చిందా, ఆ శోధన నుంచి పారిపోయాడా, అయితే నేను కూడా నాకు శోధనలు వస్తున్నాయి, ఆ శోధన నుంచి నేను పారిపోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చెడ్డ సహవాసాలకు వెళ్ళకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, చెడ్డవారితో స్నేహం చేయకూడదు. అలాగా ప్రతి ఒక్కరితో కూడా ఎలా ఉండాలో వారు నేర్చుకుంటారు. నువ్వు చెప్పకుండా వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? ముందంటే మనం నేర్చుకోవాలంట, తర్వాత బిడ్డలకు చెప్పాలంట. ముందు ఎవరు నేర్చుకోవాలంటండి? మనము నేర్చుకోవాలి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినము గూర్చి వారికి తెలుపుము. దేవుడు ఏమంటున్నారండి? వారు నా యొద్దకు సమకూర్చు, ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని. మనం దేవునికి ఏమవ్వాలి? భయపడాలి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే దేవుని యందు ముందు భయం ఉండాలండి. ముందు నీకుంటే పిల్లలకు వస్తుంది అండి. పిల్లలు ఏదైనా తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు పసిగడుతూ ఉంటారు. మనం అనుకుంటాం వాళ్ళు చూడలేదులే వింటలేదులే అనుకుంటాం, కానీ వాళ్ళు ప్రతీది కూడా పసిగడతారండి. ప్రతీది కూడా కొంచెం చిన్నపిల్ల ఆడపిల్ల అయితే తన తల్లి ఏ విధంగా జడ వేసుకుంటుందో, ఏ విధంగా చీర కట్టుకుంటుందో వాళ్ళు చిన్న చిన్న చున్నీలు తీసుకుని ఆ విధంగా కట్టుకుని ఆడుతూ ఉంటారు. అబ్బాయిలు అయితే తండ్రి ఎలాగా హెయిర్ దూతున్నారు, ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటారు, ఎలా ఉంటున్నారు తండ్రిని చూస్తే కుమారులు నేర్చుకుంటారు. అంటే మన బిడ్డలు మంచివారు అవ్వాలన్నా చెడ్డవారు అవ్వాలన్నా మన ప్రవర్తన మీద కూడా ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రుల ప్రవర్తన మీద కూడా ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒక భక్తురాలు అయ్యి, నువ్వు ఒక ప్రార్థనాపరాలు అయ్యి, ప్రార్థనా జీవితం కలిగి ఉండి, నువ్వు దేవునికి భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విడిచిపెడితే నీ బిడ్డలు నిన్ను కూడా చూసి అయ్యా నా తల్లి ఎంత పవిత్రంగా ఉంది, నా తల్లి ఎంత యథార్థంగా ఉంది, అయ్యా నా తల్లి అస్సలు దేవుని విడిచిపెట్టదు, ప్రార్థన విడిచిపెట్టదు, దేవుని సన్నిధి పరుగులెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా ఉండాలా భక్తి, దేవుని అంత ఇలా భయంగా ఉండాలని నిన్ను చూసి నీ బిడ్డలు నేర్చుకుంటారు. నీకే లేదు ప్రార్థన జీవితం, నీకే లేదు వాక్య జ్ఞానం. ప్రార్థన అంటేనే నిర్లక్ష్యం. ప్రార్థన జరుగుతుంటే నువ్వు ఇంటికి కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటావు. వాళ్ళు అనుకుంటారు ప్రార్థనలకు వెళ్ళకపోయినా పర్లేదు, అమ్మాయి అమ్మకి మరి ఈరోజు మీటింగులు పెట్టారు వెళ్ళలేదు, ఇంటికాడ కూర్చొని ఆ సీరియల్ ఈ సీరియల్ చూస్తూ ఉంది, లేదా ఆ సినిమాలు ఈ సినిమాలు చూస్తుంది, వెళ్ళకపోయినా పర్వాలేదు అనమాట, అయితే మేము కూడా చూడొచ్చు అని నీతో పాటు నీ పక్కన కూర్చొని కుమారుడు కూడా ఏం చూస్తుంది, నీ కుమార్తె కూడా ఏం చూస్తుంది అంటే నీతో పాటు సినిమాలు సీరియళ్ళు చూస్తుంది. అంటే నీ బిడ్డలకు ముందు మాదిరి నువ్వే ఉండాలి. నిన్ను చూసే వాళ్ళు నేర్చుకుంటారు. బాల్య దినములందే వారికి సృష్టికర్తను చెప్పాలంట, స్మరణ చేయాలంట. ఈ రోజులు ఈ కాలంలో చాలా మంది బిడ్డలు కూర్చోబెట్టి ఓపిక చెప్పేవారు లేరు. ఎందుకంటే భర్త ఉద్యోగానికి భార్య ఉద్యోగానికి వెళ్ళిపోయి వాళ్ళకోసం ఎల్లాడేసి ఇలా స్కూల్ నుంచి వచ్చాక పెట్టేసి వాళ్ళ నుంచి ఇంక పడుకుంటాం వెళ్తాం అంతే. ఇంకా కానీ బిడ్డలతో కలిసి కూర్చోవడం, బిడ్డలతో కలిసి మాట్లాడడం, బిడ్డలతో కలిసి ఫ్యామిలీ ప్రేయర్ చేయడం, ఇవన్నీ ఉండక బిడ్డలు ఏమవుతున్నారంటే పక్కదారి పడుతున్నారు, చెడ్డ మార్గానికి వెళ్తున్నారు, దుర్మార్గంగా ప్రవర్తించడానికి వెళ్తున్నారు. అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే రేపొద్దున వారి జీవితాలే పాడైపోతాయి. ఇక్కడ అంటున్నాడు దేవుడు, ముందు మీరు నేర్చుకుని నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు. ముందు తల్లిదండ్రులైన వారు ఆయన చెప్పిన మాటలు వారు నేర్చుకోవాలి. ముందుగా వారు నేర్చుకోవాలి, తర్వాత వారి పిల్లలకు నేర్పాలి. ఇది మంచిదిరా, ఇది చెడ్డదిరా, నువ్వు ఆడవాళ్ళతో ఇలా ఉండాలి, ప్రతి ఆడది కూడా నీ తల్లితో చెల్లితో సమానం, ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎవరి జీవితాన్ని పాడు చేయకు, ఎవరి గురించి అబద్ధంగా మాట్లాడకు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకు అని ప్రతీది కూడా అంటండి మన బిడ్డలకి నేర్పించాలి. ఈ అతల్య అయితే తన బిడ్డకి ఏం నేర్పిందంటే దుర్మార్గంగా ప్రవర్తించడము నేర్పించింది.
దుర్మార్గంగా ఉండరా? రాజ్యాల్లో నీకు ఇష్టానుసారంగా నువ్వు బ్రతకని, ఎవరి దగ్గర మంచిగా ఉండపో, ప్రేమగా ఉండపో, వారందరి ఏళ్ళలో కఠినంగానే ప్రవర్తించి నువ్వు రాజ్యాన్ని ఇష్టానుసారంగా చేస్తే అని తన తల్లి ఏం చేసింది? తన కుమారుడికి చెడ్డగా నేర్పిందండి. చెడ్డగా నేర్పిన తర్వాత తన తల్లి చెప్పినట్టే వింటాడు కదా, విన్నాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు, తర్వాత చనిపోయాడు. చనిపోతే ఈవిడేమనుకుంది? నేను రాజ్యం ఏలాలి, నా కుమారుడు తర్వాత సింహాసనం నేను ఉండాలని తన కుమారుని యొక్క కుమారుని అందరినీ కూడా ఏం చేసుకుంటూ వచ్చిందంటే చంపేస్తూ వచ్చేసింది. అయితే ఒక్కడి మట్టికి ఒక ఆవిడ ఏం చేసిందంటే దాచిపెట్టింది. అంటే దుర్మార్గంగా మూర్ఖంగా ప్రవర్తిస్తే మంచి చెడులు వాళ్ళకు ఉండవండి. మూర్ఖులకి ఎంత చెప్పినా వినరని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. మూర్ఖంగా ప్రవర్తించే వారికి మనం ఎంత మంచి చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా కూడా మన మాటలు వారు వినరు. అయితే మన బిడ్డలకి మంచి మాటలు చెప్పాలి. ఏం చెప్పాలంటే మంచి మాటలు చెప్పాలి. అలాగే ప్రార్థించడం కూడా నేర్పించాలి బిడ్డలకి. మోకాళ్ళ ప్రార్థన నేర్పించు, కన్నీటి ప్రార్థన నేర్పించు. ఆ ప్రార్థనలు కూడా వారికి ఏం చేయాలండి? నేర్పించాలి. వాక్యాన్ని నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, మంచి ప్రవర్తన నేర్పించాలి, మంచి నడవడిక నేర్పించాలి, మంచి మాటలు బిడ్డలకి ఏం చేయాలండి? బిడ్డలకి ఏం చేయాలి? నేర్పించాలి. నేర్పించకపోతే వాళ్ళు త్రోవ తప్పి వెళ్ళిపోతారు. తర్వాత తల బాదుకుని ఏడ్చినా ఇంకా ప్రయోజనము ఉండదు. ఎందుకంటే వాళ్ళు మంచి చిన్న ప్రాయంలో మంచిగా బోధిస్తూ వాళ్ళు నడిపిస్తూ ఉంటే పెద్దవాడు అయ్యేటప్పటికి ఏమవుతాడు? నా తల్లి ఒకప్పుడు నాకు ఇటువంటి మాటలు బోధించింది, నేను మంచిగా ఉండాలని నేర్చుకుంటాడు. నువ్వు చెప్పడమే చెడ్డగా ప్రవర్తించమ్మా, చెడ్డగా ఉండు, ఆలతెల్లగుండు, ఎలాగుండు, నీ ఇష్టానుసారంగా బ్రతకరా, తాగరా, తిరగరా, చెందరా, నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడరా, ఏం పర్లేదని అనుకుంటే వాడి జీవితాన్ని నాశనం చేయడానికి మొదటి కారణం ఎవరంటే నువ్వే, తల్లివైనా నువ్వే. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు చిన్న వయసులో నుంచి నీ బిడ్డలకు మంచి ప్రవర్తన నేర్పించు, రోదన చేయడం నేర్పించు. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, రోదన చేయు పిలువడి. నీ బిడ్డలకు రోదన చేయడం నేర్పించండి, ప్రార్థన నేర్పించండి, మోకాళ్ళ ప్రార్థన నేర్పించండి, కన్నీటి ప్రార్థన నీ బిడ్డలకు నేర్పించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వీటన్నిటి నుంచి ఇవన్నీ కూడా మన బిడ్డలు చెడ్డ మార్గంలోనికి వెళ్లకుండా ఉండడానికి నేర్పిస్తాం. అండ్ ఏ తల్లి కూడా తన బిడ్డ చెడ్డ మార్గంలోకి వెళ్ళాలని అనుకోదు, చెడ్డగా ప్రవర్తించాలని అనుకోదు. నా బిడ్డలు చక్కగా ఉండాలి, నా బిడ్డలు మంచిగా ఉండాలి, అందరి చేత చక్కగా మంచి మాటలు నా బిడ్డలు మాట్లాడించుకునేలా ఉండాలి. అయ్యో ఈ బిడ్డ ఎటువంటిది, ఆ బిడ్డ అటువంటిది అని చెడ్డ మాటలు నా బిడ్డ గురించి సాక్ష్యాలుగా రాకూడదు. నా బిడ్డ అమ్మ ఆ ఫలానా బిడ్డ ఎంతో మంచిదమ్మా, చక్కగా మాట్లాడుతుంది, చక్కని ప్రవర్తన ఉంటుంది, చక్కగా చదువుకుంటుంది, మంచి నడవడిక కలిగిన బిడ్డ, మంచి ప్రవర్తన అని ఆ మాటలు రావాలి. కానీ అయ్యి బాబా ఈ బిడ్డ ఎలాంటోడు, అలాంటోడు, అలాంటిది, ఇలాంటిది అని చెడ్డ మాటలు మనకు వస్తే అది మనకు అవమానమే కానీ పెద్ద గొప్ప ఏమి కాదు. అది అంటే చెడ్డ మాటలు వస్తే పెద్ద గొప్ప. కాబట్టి మన దేవుని యందు భయభక్తులు మన బిడ్డలకు నేర్పాలి. ముందు మనము నేర్చుకోవాలి. ఫ్యామిలీ ప్రేయర్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఎంత గజిబిజి ఉన్నా గంట చేసేయక్కర్లేదు. ఒక్క 10 నిమిషాలైనా మీరు ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమంది తలకొక ప్రార్థన నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఇలా ప్రార్థన చేసుకోవాలా, ఇలా దేవునికి మొరపెట్టాలా అన్న మనసు వారికి కూడా వస్తుంది. ప్రతిదీ కూడానండి మనల్ని తొట్టిల్లు పోకుండా కాపాడేది ప్రార్థన వాక్యమే. నువ్వు ప్రార్థన చేసుకుని నీ బిడ్డకు చక్కని వాక్యాలు, ఒక కంఠస్థ వాక్యం బిడ్డలకి ఇచ్చి చెప్తే ఆ వాక్యాలు వారు చదువుకున్నప్పుడు ఈ వాక్యం ఎలా నడవాలా, ఈ వాక్యం ద్వారా ఎలా బ్రతకాలా అనే వాక్యాన్ని మనం నడిపిస్తూ ఉంటుంది. ఈ వాక్యం మన హృదయాలు భద్రంగా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ వాక్యం మనలో ఫలింపు చేస్తుంది. ఎందుకంటే ఆ వాక్యానికి సంబంధించిన చెడ్డ మార్గంలో వెళ్ళినప్పుడు ఆ వాక్యం మనం గుర్తుకొస్తున్నాము. చెడ్డ త్రోవలో వెళ్ళకూడదు, చెడ్డ మార్గాల గుండా వెళ్ళకూడదు, మా అమ్మ వాక్యం చెప్పింది, ఈ ప్రవచనం చెప్పింది, లేదా ఈ వాగ్దానం చెప్పింది, ఈ కంఠస్థ వాక్యం చెప్పింది, అవును ఈ విధంగా ఉండాలన్నమాట అని వాడు ఆ మార్గంలో తొట్టిల్లు పోకుండా ఉంటాడు. నువ్వే పశు నుంచి దుర్మార్గంగా ప్రవర్తించి నేర్పుతుంటే నువ్వు వాడు రేపొద్దున వింటాడండి. ఏదైనా మనం చెప్పడంలోనే ఉంటుంది, మనం మాట్లాడడంలోనే ఉంటుంది, వాళ్ళని పెంచడంలోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళని చెడ్డ మార్గంలో మట్టికి వెళ్ళనివ్వకండి, దుర్మార్గంగా ప్రవర్తించే విధంగా చేయకండి. ఎప్పుడైనా చిన్న తప్పుని తెలిసిన వెంటనే వాడిని గద్దించు, శిక్షించు. బెత్తం ఆడాలంటే
కొట్టమన్నాగానే ఇష్టానుసారంగా కొట్టేయను. కొంతమంది కొడతారు, ఎలా కొడతారు, ఎక్కడ తగ్గుతుందో కూడా తెలియదు, అంత దారుణంగా కొట్టేస్తారు పిల్లల్ని. ఎప్పుడు కూడా ఒక సన్నది ఈనుపుల టైప్ సన్నని పెత్తముతో మోకాళ్ళ కింద నుంచి కొట్టడమే తప్ప పై పార్ట్స్ ఎక్కడ కూడా కొట్టకండి. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి, అక్కడ మనం నిజంగా వాళ్ళు చచ్చిపోవాలని కొట్టడం, ఆ కోపంలో కొడితే తలరాని చోట తగిలిందంటే తర్వాత మనమే బాధపడాలి. వాళ్ళని శిక్షించు, దండించు, భయపెట్టు, అంతేగాని మరీ దారుణంగా కొట్టకండి. కొంతమంది చాలాసార్లు మనం వార్తల్లో చూసాం కూడా, హోంవర్క్ రాయట్లేదనో అది రాయట్లేదని అంటే కొట్టివ్వరంట, తలరాని చోట తగిలి చచ్చిపోయారు బిడ్డ అని. కాబట్టి శిక్షించినప్పుడు కూడా తెలివి కలిగి వాళ్ళు శిక్షించు, వాళ్ళు పనిష్మెంట్ ఇస్తూ ఉండు. పనిష్మెంట్ ఇస్తూ ఉంటే అమ్మో ఈసారి నేను తప్పు చేస్తే మళ్ళీ మా మమ్మీ మా డాడీ ఈ పనిష్మెంట్ ఇస్తాయేమో, అమ్మ నేను ఈ తప్పు చేయకూడదు, నేను ఇలా మాట్లాడకూడదు అని వాళ్ళకి భయం ఉంటుంది. పర్లేదులేరా, ఏమవుతులేరా, ఇది ఒకసారికే కదా అని నువ్వు సమర్థించామనుకో, వాడు ఇంకా చెలరేగిపోతాడు. మా అమ్మ మా నాన్న బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు, ఇది తప్పు కాదైతేనే మంచి పనే, ఇలా చెయ్యొచ్చు, ఇలా తిరగచ్చు, ఇలా చెందొచ్చు అని వాడు నచ్చినట్లు వాడు బ్రతుకుతూ ఉంటాడు. ఒక రోజు నా చిన్నది కాస్త ఏమవుతుందంటే పెద్దదైపోతుంది. అప్పుడు నువ్వు ఈ తల కొట్టుకున్నా ఏం కొట్టుకున్నా ఈ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే చేయి దాటిపోయాడు, వాడు ఏమైపోయాడండి, చేయి దాటిపోయాడు. భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళిపోయాడు. ఇంకా నువ్వు ఎంత వాడినా అందులోంచి రారా బాబు రారా బయటకన్నా రాలేడు. పాపం ఎంత గొమ్మునంటుకుంటుందో దాన్ని విడిచిపెట్టి రావడం కూడా అంత కష్టం. పాపాన్ని విడిచిపెట్టి రావడం కూడా అంత కష్టం. ఆ గొమ్మును విధించుకోలేము. దేవుని కృప, ఆయన సహాయం ఉంటే తప్ప మనంతటా మనము ఆ పాపాన్ని విడిచి రాలేమండి. ఎందుకంటే పాపము అంత గొమ్ముని మనకి ఎడిక్ట్ అయిపోతాం దానికి. ఆ పాపాన్ని మనం ఎక్కువగా దానికి బాగా ఎడిక్ట్ అయిపోతాం. కాబట్టి నీ బిడ్డలకు నువ్వేం నేర్పించాలండి? మంచి మాటలు. ఇలా చెప్పుకున్నాం కదా, వాక్యంలో ఉన్న మాట నీ బిడ్డకి ఏం చెప్పాలి? ఇప్పుడు కూర్చున్నప్పుడు చెప్పాలి, పడుకున్నప్పుడు చెప్పాలి, లేచినప్పుడు చెప్పాలి, నడిచినప్పుడు చెప్పాలి, ఇంటి ద్వారబంధాల మీద ఉండాలి. ప్రతిదీ కూడా అంటే నీ బిడ్డకి నువ్వు చెబుతూ ఉండాలి. రేపు పలానా దుక్కుకు వెళ్తున్నావు, హాస్టల్లో వెళ్తున్నావు, చదువు నిమిత్తం వెళ్తున్నావు, అక్కడ మంచిగా నువ్వు నడవడుతూ ఉండాలి. ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో. అక్కడ నీ దగ్గరలో మందిరం ఉంటే మందిరానికి వెళ్ళు. చెడ్డ సహవాసాలకు వెళ్ళకు, చెడ్డ మార్గాలు కూడా వెళ్ళకు, చెడ్డ స్నేహితులతో స్నేహం చేయకు, చెడ్డవారితో సహవాసం చేయకు. నీ అదుపులో నువ్వు ఉండు, నీ హద్దుల్లో నువ్వు ఉండు అని నీ బిడ్డలకు నువ్వు బోధించాలి. వారి వరకు నువ్వు ఇంటికాడ ప్రార్థించాలి, వారిని నువ్వు అజగట్టుకుంటూ ఉండాలి. ఈరోజు చాలామంది యవ్వన బిడ్డలు ఇళ్ళ వద్ద పాడైపోతున్నారు, హాస్టల్ కానీ వెళ్ళి చదువుకుంటే అక్కడ కూడా ఏమైపోతున్నారంటే పాడైపోతున్నారు. ఎందుకంటే ఉన్న సహవాసం అటువంటిది. ఏంటి సామెత ఉంది కదండి, 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారు వీరైపోతారంట. అంటే కొంతమంది సహవాస దోషం కూడా ఉంటుంది. నువ్వు మంచి వారితో సహవాసం చేస్తే నీకు మంచి లక్షణాలు వస్తాయి, చెడ్డవారితో సహవాసం చేస్తే చెడ్డ లక్షణాలే వస్తాయి. ఈ యొక్క సహవాసం కూడా ఎవరితో ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మన సహవాసం ఎవరితో చేస్తున్నాం? దేవుని బిడ్డలతోనే చేస్తున్నామా? వారి నడవడక మంచిగా ఉన్న వారితోనే చేస్తున్నామా? వారి మాటలు సరిగ్గా ఉన్న వారితోనే చేస్తున్నామా? అండ్ ఇప్పుడు ఒక బూతులు మాట్లాడే వాడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అనుకోండి, వాడు మాట్లాడుతుంటే ఒక రోజు నీకు కూడా ఆ బూతులు వచ్చేస్తూ ఉంటాయి. ఒక తాగుబోతుతో నువ్వు సహవాసం చేస్తున్నావు అనుకోండి, వాడు అంటాడు రారా షాప్కి వెళ్దామంటాడు, నువ్వు వాడు మాట తీయకుండా వెళ్తావు. వాడు ఏం చేస్తాడు, తాగరా అంటే నాకు వద్దు, నేను అలవాట్లేదు అంటావు. ముందు డ్రింక్ అంటాడు, తర్వాత పర్లేదు ఏం తాగుపాలి కొంచెం అంటాడు. ఆ కొంచెం కాస్త ఏమవుతుంది, నువ్వు కూడా వాడుకుని వేరు తాగిపోతావు. అంటే ఒక చెడ్డవాడితో నువ్వు సహవాసం చేస్తే ఆ చెడ్డ లక్షణాలు నీలోకి వస్తాయి. ఒక మంచివాడితో నువ్వు సహవాసం చేస్తే ఆ మంచి లక్షణాలు నీలోకి వస్తాయి. కాబట్టి నీ సహవాసం కూడా ఎవరితో ఉంటుందో ఒకసారి చూసుకో. కాబట్టి ఇప్పుడైనా నీ బిడ్డలు ఎవరైనా నువ్వు పాపం జోలికి వెళ్తుంటే నువ్వు సమర్థిస్తూ వస్తున్నావేమో ఒకసారి ఆలోచించు. ఒక తల్లి ఓ తండ్రి ఆలోచించి నీ బిడ్డను మంచి మార్గంలో నువ్వు నడిపించు, మంచి సహవాసంలో నడిపించు, దేవుని మాటలు బోధించు, దేవుని వాక్యం వారి హృదయాల్లో చెప్పు, వాళ్ళకి భద్రపరచుకోమని వారి వరకు ప్రార్థించు, వారికి ప్రార్థన చేయడం నేర్పించు. అప్పుడు నీ బిడ్డలు కూడా దుర్మార్గముగా ఈ అతల్య కుమారుడు వలె కాకుండా మంచి కుమారుడిగా, మంచి కుమార్తెగా నీ బిడ్డల్లో కూడా దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.